తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపికలో హైకమాండ్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. దాంతో ఎంపీ ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారే అని జరిగిన ప్రచారానికి అధిష్టానం తెరదించింది. అనూహ్యంగా రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. రామచంద్రరావు ఎంపికతో సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రేసులో ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్, లక్ష్మణ్ పేర్లు వినిపించినా ఆర్ఎస్ఎస్ అండదండలో ఉన్న రామచంద్రరావును బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. రామచంద్రరావుకు శక్తి సామర్థ్యాలున్నాయని ఒకవైపు ఆయన అనుచరులు చెబుతుండగా, మరోవైపు బీఆర్ఎస్కు మేలు చేసేందుకే బీజేపీ అధిష్టానం రామచంద్రరావును నియమించిందని మరికొందరు అంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ రాష్ట్ర నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రామచంద్రరావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో అధ్యక్ష ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రామచంద్రరావు నిన్న నామినేషన్ దాఖలు చేయడంతో అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవమైంది. రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎంపిక లాంఛనప్రాయమైంది. బీజేపీ నేతలకు, రాజకీయ పార్టీలకు రామచంద్రరావు సుపరిచితమైన నేటి తరానికి ఆయన పెద్దగా తెలియకపోవచ్చు. దీంతో రామచంద్రరావు చరిత్రపై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉస్మానియా వర్సిటీకి ఉద్యమాలు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమానికే కాదు, విద్యార్థి సంఘాల పోరాటాలకు పుట్టిల్లు ఉస్మానియా. ఉస్మానియా వర్సిటీలో విద్యార్థి సంఘాల ప్రభావం అంతా ఇంత కాదు. నాడు విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర రాష్ట్ర మంత్రులుగా అనేక పదవులు చేపట్టిన చరిత్ర ఉస్మానియాకుంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికవుతున్న బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు ఉస్మానియా నుండే వచ్చారు. బీజేపీ నాయకత్వం రామచంద్రరావు పేరునే కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్ చేసింది. కొందరు రాజకీయ ప్రత్యర్థులు రామచంద్రరావును సోషల్ మీడియాలో డమ్మీ అధ్యక్షుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే, మరికొందరు ఆయన పోరాట పటిమను వివరిస్తున్నారు. రామచంద్రరావు న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ప్రస్తుత తరానికి తెలుసు. కానీ విద్యార్థి రాజకీయాల్లోనే రామచంద్రరావు సంచలనం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేశారు. 1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో BA చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ ఉద్యమాలకు కాలు దువ్వేవారు. ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాకుండా రాడికల్ స్టూడెంట్స్తో నేరుగా తలపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1975 నుండి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డాగా మారిన సమయంలో, రాడికల్స్ హవా నడుస్తోన్న సమయంలోనే వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రరావు. ఉస్మానియా వర్సిటీ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో నక్సలైట్లు అక్కడికి వచ్చి రామచంద్రరావుపై దాడి చేయడమే కాకుండా కాళ్లు, చేతులు విరగ్గొట్టి వెళ్లారు. 2 నెలల పాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు అనంతరం రాడికల్స్కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటం చేశారు. విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై రాడికల్స్తో పాటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఉద్యమాలు చేస్తూనే MA, LLB పూర్తి చేశారు. 1986లో అడ్వకేట్గా ప్రాక్టీస్ ప్రారంభించిన రామచంద్రరావు జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలు అందించారు. 2012లో హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులు, ట్రిబ్యునల్స్లలో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు. బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలోనూ రామచంద్రరావు ముందుండేవారు. ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేత పక్షాన న్యాయ పోరాటం చేసి జైలు నుండి బయటకు తీసుకురావడంలో రామచంద్రరావు కీలక పాత్ర పోషించారు.
రామచంద్రరావు 1986లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీలో చేరి హైదరాబాద్లోని రవీంద్రనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్ 2006 నుండి 2010 వరకు పనిచేశారు. 2007 నుండి 9 వరకు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా, 2009 నుండి 12 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2012 నుండి 15 వరకు ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్గా సేవలందించారు. ఎన్ రామచంద్రరావుకు పార్టీలో బయట కలుపుగోలు మనిషిగా పేరుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరితో సఖ్యతగా మాట్లాడే నాయకుడు. పాత కొత్త తరం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఉండడం, పార్టీపై విధేయతకు కేరాఫ్ అడ్రస్గా ఉండడంతో రామచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. రామచంద్రరావు నియామకం వెనుక కేసీఆర్ ఉన్నారనే ప్రచారం సాగుతోంది. బీజేపీతో పొత్తు దిశగా కేసీఆర్ భారీ పథకరచన చేస్తున్నారని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందుకే బీజేపీ అధ్యక్షుడి వ్యవహారంలోనూ తన మంత్రాంగాన్ని విజయవంతంగా నడిపించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా పావులు కదిపిన కేసీఆర్ ఓ డమ్మీ నాయకుడికి రాష్ట్ర పగ్గాలిచ్చేలా కమల దళపతులను ఒప్పించారని తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి స్థానంలో రామచంద్రరావును ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ మంత్రాంగానికి ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా సహకరించారని, ఈ ప్లాన్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నాయకుడు మురళీధర్రావు మద్దతు తెలిపినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భవిష్యత్తులో బీజేపీతో పొత్తే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు ఉన్నాయని, బీఆర్ఎస్తో పొత్తుకు కిషన్ రెడ్డి అండ్ కో ఉవ్విళ్లూరుతుండటంతో కేసీఆర్ స్కెచ్ వర్కౌట్ అయిందని చెప్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ డిమాండ్తో ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా నీరుగార్చేందుకు చూస్తున్నారని, అలాగే కాళేశ్వరం కమిషన్, ఫార్ములా రేస్ కేసులలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగకుండా చూసేందుకు ఢిల్లీ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దాంతో పార్టీలో బలమైన నాయకులను చెక్ పెడుతూ డమ్మీ నాయకులకు పైకి లేపే ప్రణాళికలు చేస్తున్నారని, అందుకే కేసీఆర్కు పూర్తి స్థాయిలో సహకరిస్తూ రాష్ట్రంలో కమలం పార్టీని బలహీనపరుస్తూ ఆ నలుగురు కుట్రలు పన్నుతున్నారని, అసలు భవిష్యత్తే లేదనుకున్న బీఆర్ఎస్కు మళ్లీ ప్రాణం పోస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామచంద్రరావు అధ్యక్షుడిగా విఫలమైతే తనకు లైన్ క్లియర్ అవుతుందన్న లెక్కల్లో బండి సంజయ్ ఉన్నారు. తనకు తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికే ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే కిషన్ రెడ్డి ఫెయిల్యూర్ కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టి రానున్న రోజుల్లో రామచంద్రరావు కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అంచనాలు వెలువడుతుండగా, మళ్లీ అందరూ తన పేరే ప్రస్తావిస్తారన్న ధీమాతో బండి సంజయ్ ఉన్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. క్షేత్రస్థాయిలో సొంతంగా బలంగా కానీ బలగం కానీ లేని దూకుడుగా రాజకీయాలు చేయలేని రామచంద్రరావుకు బీజేపీ పగ్గాలు ఇచ్చిన హైకమాండ్ బీజేపీ కార్యకర్తలు నిరాశను కలిగించేలా నియామకం జరిగిందన్న చర్చ సాగుతోంది. బీజేపీ గ్రాఫ్ ఇప్పటికే తెలంగాణలో తగ్గుతోంది. గతంలో బీసీ నేత బండి సంజయ్ పార్టీకి ప్రాణం పోశారు. ఆయన దూకుడే పార్టీకి మేలు చేసింది. అలా చూస్తే ఈట్ల రాజేందర్ అధ్యక్ష పదవిని ఆశించారు. ఆయన బీఆర్ఎస్లో పునాది నుంచి ఉన్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఏమిటో ఆయనకు తెలుసు. బీఆర్ఎస్లోనూ ఈట్లకు ఎంతోమంది నేతలు పరిచయం ఉన్నారు. రాజకీయంగా చూస్తే ఈట్ల రాజకీయ వ్యూహరచనలో దిట్ట అంటుంటారు. బీజేపీ ఎదుగుదలకు ఈట్ల నియామకం ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా బీసీ నేతే. ఆయన పార్టీ కోసం ఎందాకైనా అన్నట్లు ఉంటారు. మీడియా అటెన్షన్ బాగా గ్రాప్ చేయగలరు. అలా పార్టీకి బలమైన బీసీ నేతలు ఉంచుకొని రామచంద్రరావుకు అవకాశం ఇవ్వటం వెనుక వ్యూహం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. కేసీఆర్ కోసమేనని కొందరు చెప్తుంటే, లేదు రామచంద్రరావు సత్తా ఏంటో రానున్న రోజుల్లో చూస్తారని మరికొందరు అంటున్నారు.